చాలా మంది ఉల్లి ఆకులతో కూర తయారు చేస్తారు. ఇది తినేందుకు చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. అయితే మొలకెత్తిన ఉల్లిపాయ ఎప్పుడైనా తినేందుకు ట్రై చేశారా? ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు అవి మొలకెత్తడం ప్రారంభిస్తాయి. కొందరు దీనిని తింటే మరికొందరు మాత్రం తినేందుకు ఇష్టపడరు. మనం మార్కెట్ వెళ్ళినప్పుడు కూడా మొలకెత్తిన ఉల్లిపాయలు కనిపిస్తాయి. కొందరు దీనిని తింటే మరికొందరు మాత్రం తినేందుకు ఇష్టపడరు. ఇంకొందరు తెచ్చుకుని మరీ వండుకుని తింటారు. మరి వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయా? చూద్దాం. తాజా ఉల్లిపాయలతో పోల్చినప్పుడు మొలకెత్తిన ఉల్లిపాయల రుచి, ఆకృతి, పోషకాల కూర్పులో కొన్ని మార్పులకు లోనవుతాయి. నిజానికి కొన్ని సందర్భాలలో ఈ ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. అయితే ఉల్లిపాయల్లో ఉండే మినరల్స్ మాత్రం అలాగే ఉంటాయి. మొలకెత్తిన ఉల్లిపాయల గురించి, వాటిని వంటలో ఎలా ఉపయోగించాలో కొన్ని విషయాలున్నాయి. మొలకలను తినడానికి సురక్షితమైనవి. కొంతమంది మొలకెత్తిన భాగాన్ని విసిరేసి మిగిలిన ఉల్లిపాయను ఉపయోగించడానికి ఇష్టపడతారు. అయితే మొలకెత్తినవి తింటేనే ప్రయోజనం. ఉల్లిపాయను వంటకు ఉపయోగించే ముందు వాటిపై అచ్చులు, అసాధారణ వాసన వంటి ఏవైనా చెడిపోయే సంకేతాలుంటే అప్పుడు పారేయండి. ఉల్లిపాయలు మొలకెత్తడాన్ని తగ్గించడానికి మంచి గాలి ప్రసరణలో, చల్లని పొడి ప్రదేశంలో నిల్వ ఉంచండి. రిఫ్రిజిరేటర్లో అస్సలు పెట్టకూడదు. ఇక రక్తంలో చక్కెర స్థాయి తక్కువ ఉన్నవారు ఉల్లిపాయల వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఉల్లిపాయ చక్కెర స్థాయిని మరింత తగ్గిస్తుంది. గర్భిణులు కూడా పరిమిత పరిణామంలో ఉల్లిపాయలు తినాలి. ఉల్లిపాయ మంటను కలిగిస్తుంది. ప్రసవ సమయంలో నొప్పిగా మారచ్చు. పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడంలో పేగుల్లో సాల్మనెల్లా అనే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని కారణంగా క్రమంగా కడుపు నొప్పి, విరోచనాల సమస్యలు ప్రారంభమవుతాయి. ఉల్లిపాయలు ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే కడుపులో అసౌకర్యం, మలబద్ధకం సమస్యలు వస్తాయి. పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఘాటైన వాసనతో నోటి దుర్వాసనకు కూడా కారణమవ్వచ్చు. తక్కువ మొత్తంలో తింటేనే ఆరోగ్యానికి మంచిది.